నమస్తే డి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. మర్రిపూడి దళిత ఎస్ఐపై వైసీపీ తప్పుడు ప్రచారం దుర్మార్గం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండెప్పి మండలం జాలపానెంలో కేసు విచారణ కోసం వెళ్లిన ఎస్ఐ వీడియో వైరల్పై మంత్రి మీడియా సమావేశం మాట్లాడారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్ఐ విచారణ కోసం వైసీపీ రౌడీ షీటర్ ఇంటికి వెళ్లారని మంత్రి తెలిపారు. రౌడీ షీటర్ కుటుంబ సభ్యులే ఎస్ఐ విధులకు అడ్డుపడి ఎస్ఐ తమపై దాడి చేసినట్టు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి వైసీపీ నేతలు బ్లూ మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జగన్ పోలీసులను ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు వాడుకున్నారని అన్నారు. నేడు కూటమి పాలనలో పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ శాంతి భద్రతలు కాపాడుతున్నారని తెలిపారు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం హేయమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆయన పార్టీ అరాచకాలకి అండగా ఉంటా ఉంది. వాళ్ళ టైంలో పోలీసులన్నిటి కూడా అక్రమాలకి అరాచకాలకి వాడి తెలుగుదేశం మీద తప్పుడు కేసులు పెట్టేదానికి వాడుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతూ మహిళల ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకి అండగా ఉంటుంటే ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి తెనాలి వెళ్తున్నాడు. ఎవరి కోసం అంటే గంజాయి దాగి పోలీసుల మీద దాడి చేసిన దుర్మార్గం కోసం వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ కొండేపి నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఎస్ఐ మీద వైకాపాకి చెందినటువంటి రౌడీ షీటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు. వాళ్ళ అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి నెట్టి పక్కకి తప్పించి ముందుకెళ్తే దాని మీద పోలీసులు దాడి చేశారు, సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడు సిగ్గుచ్చాడు. మా కొండలరావు అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్. సీసీ కెమెరాల్లో ఆ మధ్య జరిగిన దొంగతనాలకు సంబంధించినటువంటి దొంగల్ని పట్టుకునేందుకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడడానికి ఎస్ఐ వాళ్ళకి ఆ హక్కు ఉంది. పోలీసులకి చూడటానికి మీకి అడిగితే మీకు ఇవ్వము, ధ్వంసం చేస్తామని పోలీసులతో షెడ్యూల్ కొలాజిన ఎస్ఐతో అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఆ ఇంట్లో పోయి సీసీ కెమెరా తీసుకోవడానికి పోలీసులు వెళ్తే అడ్డొచ్చినటువంటి మహిళని పక్కకి తప్పించినందుకు మహిళల మీద దాడి, సభ్య సమాజం మీద దాడి, పౌరులకు రక్షణ లేదు, ఇలాంటి కుయుక్తులతో మాట్లాడుతున్నారు. మీరేదో వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. నీకు ఓట్లేసిన ప్రజలు నిన్ను గెలిపించిన అక్కస్తో నీ పార్టీకి సంవత్సరీకం జరుపుకుంటున్నావు. ఇటువంటిప్పుడు ఒకటే చెప్తున్నా, పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నారు. నీకు ఓదార్పులు పరామర్శలు ఇదే కదా నీ డ్యూటీ. అందువల్ల పోలీసుల ఆత్మవిశ్వాసం దెబ్బతీయద్దు. ఇక్కడ కూడా ఎస్ఐ మీద నీ కార్యకర్తలు వాళ్ళు అడ్డం ఉంటే పక్క దప్పు కాబట్టి వాళ్ళ మీద నువ్వు దాడి చేసినారంటాం, ఆ ఎస్ఐ మీద కేసులు పెట్టాలంటాం, ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలంటాం. ఇవి మంచి పద్ధతి కాదు. పనిచేసే పోలీసులకి ధైర్యంగా అండగా ఉండండి. ముఖ్యంగా అతను తన విధి నిర్వహణలో ఉన్న విషయాన్ని కూడా గమనించు. ఎవరి కోసం పోయాడు అక్కడికి? దొంగతనాలు జరిగితే దొంగల్ని గుర్తించడం కోసం వస్తే పోలీసులు సహకరించకపోక వాళ్ళ మీదనే ఎదురు దాడి చేయడం చాలా హేయమైన చర్య అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హరిత శోభిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. సంబంధిత శాఖలు సమన్వయంతో వివిధ వర్గాలను అందులో భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనం మనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలని నిర్దేశించిన నేపథ్యంలో జిల్లాలో ఈ కార్యక్రమం అమలుపై ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో 5వ తేదీన 4,10,000 మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని డిఎఫ్ఓ రాజశేఖర్ అన్నారు. జూన్ నుండి నవంబర్ వరకు 6 నెలల వ్యవధిలో జిల్లాలో 35,76,000కు పైగా మొక్కలు నాటాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 36% అటవీ విస్తీర్ణం ఉందని, దీనిని 50%కి పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అనే ఇతివృత్తంతో ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. కేవలం మొక్కలు నాటం మాత్రమే కాకుండా వనం మనం కార్యక్రమం వాస్తవ స్ఫూర్తితో వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, విద్యా వ్యవస్థలో విస్తృత స్థాయిలో వీటిని నాటేలా చూడాలన్నారు. సంబంధిత శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నాటేలా మొక్కలను సరఫరా చేయాలని హార్టికల్చర్, అటవీ శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యానవన అధికారి గోపీచంద్,
కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాఘవరెడ్డి, డ్వామా ఏపీడీ వండర్మ్యాన్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది పీపుల్ పార్టిసిపేషన్తో చేయాలి. అది ఏ ఏరియా గ్రీన్ వాక్ అని పెట్టి మినీ స్టేడియం నుంచి కళాక్షేత్ర వరకు మనం ప్రోగ్రామ్ మినిమం ఒకే చోట్ల ఒక 1000 ట్రీస్ ప్లాంటేషన్ వరకు అలాంటి పెద్ద ఏరియా ఐడెంటిఫై ఎన్జిఓస్ వారు ఓకే ఫైన్ చేస్తారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కు అంత పెద్ద ఇదిగా ఇన్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్, సోషల్ ఫారెస్ట్రీ, అదర్ డిపార్ట్మెంట్స్ అందుకే ఉంటుంది. ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇట్. సో దాన్ని మీరు కంబైన్ చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేయండి. ఫస్ట్ థింగ్. రెండోది డిపార్ట్మెంట్ వైస్ ఇప్పుడు డోమాకి అయితే ఎక్కడ చేస్తున్నారు, జూన్ 5th నాకు అన్ని చోట్ల ప్రోగ్రామ్ ఇది అనేది జరగాలి. సో అది వాళ్ళ దగ్గర డోమా ఎంత చేస్తున్నారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుని పెట్టాలి. ఇది ఒకటి ప్లాంటేషన్ కు మాత్రమే కాదు, వారి ప్రొటెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ప్లానింగ్ అది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. దానికి వేరే ఏమేమో స్ట్రాటజీ అడ్వైస్ చేస్తున్నారు. 30,000 ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు. సో ఒకటి మీకు ప్లాంటేషన్ చేయడానికి 30,000 ప్లాంటేషన్. సెకండ్ దాంట్లో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఎవరు అదే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఏ ఏరియాకి ఎవరు చూసుకుంటారని ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో ఫిక్స్ చేసి ప్లాన్ చేసి సేమ్ థింగ్ ఫర్ పీలీలో మాకు కూడా మీకు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఏ ఏరియా ఐడెంటిఫై చేసి ఉన్నారు ఒకటి. రెండోది దానికి ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. ఒకసారి మొక్కలు నాటి ఎవరు నుంచి స్టార్ట్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేటువంటిది మొదటిగా దీంట్లో 2 కాంపోనెంట్స్గా వాడు డివైడ్ చేయడం జరిగింది. అది వన మహోత్సవం అనేటువంటిది మొదటి కార్యక్రమం. అదేవిధంగా ప్రకృతి పిలుస్తున్నటువంటిది రెండవ కార్యక్రమంగా వాడు చూడడం జరిగింది. వన మహోత్సవం 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది మన ప్రకృతి పిలుస్తున్నటువంటి అంశం మీద ఓన్లీ పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. పబ్లిక్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్ కూడా పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఇస్తూ అదేవిధంగా మొక్కల పెంపకంపై వాళ్ళకి శ్రద్ధని కల్పించి చిన్న కాంపిటీషన్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్. దీని ప్రకారంగా కలెక్టర్ గారు దీనిపై మనకి సూచనలు ఇస్తారు. ఒకటిగా 5th మనకి 4,10,000 ప్లాంటింగ్ చేయాలి అనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చారు ప్రకాశం జిల్లాకి. అదేవిధంగా సీజన్ మొత్తం కూడా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ June 5th to భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా కార్యక్రమం నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర క్యాంపెయిన్ను నెల రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. త్రిపురాంతకంలో శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవస్థానం ఆవరణలో యోగాంధ్ర 2025లో భాగంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో జేసీ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిద్ది వెంకట త్రివినాగ్, వైపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరక్షన్ బాబు, దేవస్థానం చైర్మన్ ఐవి సుబ్బారావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీ వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే యోగా కార్యక్రమానికి 5 లక్షల మంది ప్రజలు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లాలో గుండ్లకమ్మ, త్రిపురాంతకం, పాకల, కొత్తపట్నం బీచ్ తదితర 4 పర్యాటక ప్రదేశాలను యోగాంధ్ర కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. చారిత్రాత్మకమైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవస్థానం ఆవరణలో సుమారు 2,000 మందితో యోగాభ్యాసాన్ని చేయడం జరిగిందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా
నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఎరిక్షన్ బాబు అన్నారు. యోగా సాధన అనేది మనస్సును లగ్నం చేయడంతో పాటు ఏకాగ్రత పెంపొందించడంతో పాటు మనిషి జీవన విధానంలో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని యోగాను జీవన విధానంలో భాగం చేసుకోవాలని అన్నారు. అనంతరం పతంజలి యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, వైపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, దేవస్థానం చైర్మన్ ఐవి సుబ్బారావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ డీడీ రవికుమార్, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, ఆలయ ఈవో రజనీ కుమారి, పర్యవేక్షకులు రంగరాజు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన యోగాంధ్ర క్యాలెండర్ డేస్లో భాగంగా మరి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రాంగణంలో ఐకానిక్ డెస్టినేషన్ ఈవెంట్ ప్రకాశం జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సో ఇందులో మనకి ఏదైతే ఈ యోగా డెమాన్స్ట్రేషన్ 45 మినిట్స్ ఉందో అది అందరు యంత్రాంగం తరఫున మనం ఇక్కడ నిర్వహించాము. ఇప్పటి వరకు 9,66,000 రిజిస్ట్రేషన్లు ఈ యోగాంధ్ర పార్టిసిపేషన్ కోసం నిర్వహించడం జరిగింది. అట్లాగే మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, మండల స్థాయి మాస్టర్ ట్రైనర్ కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాదాపు 16 ఈవెంట్స్లో గ్రామ స్థాయిలో పోటీలు కూడా యోగాంధ్ర పేరిట కంప్లీట్ చేయడం జరిగింది. అట్లాగే నిన్నటి నుంచి మండల స్థాయి లెవెల్లో ఈ యోగాంధ్ర పోటీలు నిర్వహించుతున్నాము. ఈ మండల స్థాయి పోటీల్లో అందరు కూడా పార్టిసిపేట్ చేసి మరి మీరు ఈ యోగాంధ్రాని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే జిల్లా స్థాయిలో కూడా మనకి 9వ తేదీ నుంచి కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాల పేరిట పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మనకి నెక్స్ట్ డెస్టినేషన్ కార్యక్రమాలు పాకాల బీచ్, కొత్తపట్నం బీచ్లో నిర్వహించడం జరుగుతుంది 8వ తేదీన మరియు 16వ తేదీన. సో దానికి కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. అట్లాగే రాష్ట్ర తరపున మరి మనకి పెద్ద మెగా ఈవెంట్ జూన్ 20వ తేదీన ఎస్హెచ్జి ఉమెన్స్ ఎవరైతే మన సెల్ఫ్ హెల్ప్ స్వయం శక్తి సంఘ గ్రూప్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరితోని దాదాపు 5,000 పైచిలకు జనాభాతో ఒంగోలులో మనం చేయబోతున్నాం. ఈ విధంగా మనము ఈ పలు ఈవెంట్స్ నిర్వహించి చివరి రోజైన మన జూన్ 21వ తేదీన మరి పెద్ద ఎత్తున అందరము ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాం. మరి ఇది జూన్ 21తోనే కాకుండా మరి మన జీవితంలో అంతర్భాగం అవ్వాలి. సో దానికి మరి ఈరోజు ఇంత మంచి ఏర్పాట్లు చేసిన ఇక్కడ మా అధికారులందరికీ మరి అట్లాగే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన మరి అన్ని డిపార్ట్మెంట్ల వారికి, స్థానిక ప్రజలకి, మరి మన చిన్నారులకి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరిపై బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అన్ని మరి గ్రామాల్లో, అన్ని మండలాల్లో దీని కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈ నెల 21వ తారీఖున భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం రోజున మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి వైజాగ్లో పెద్ద కార్యక్రమాన్ని, ఈవెంట్ని ఇది చేయబోతా ఉన్నాం. ఇది మన రాష్ట్రానికి గర్వకారణం. ఇది యోగా ద్వారా ప్రజలందరినీ జాగృతం చేయటం, వారికి ఆరోగ్యపరమైనటువంటి మరి ఈ అన్నిటిని కూడా పాటించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా ప్రజలు కానీ అనేక మానసికమైనటువంటి మరి రుగ్మతలతో, అదేవిధంగా టెన్షన్స్ తోటి ఉన్నటువంటి లైఫ్ని ఫ్రీ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో అన్వయించుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పేసి మరి ఇది ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మనమందరం కూడా ఇక్కడ దిగ్విజయంగా గౌరవ మరి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో ధర్మార్థ కామ్య మోక్షానం ఆరోగ్య మూలముత్తమం.
ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉన్న దేహమే సాధిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆరోగ్యంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా, చురుగ్గా ఉండాలన్నా ఆరోగ్యమే ముఖ్యం. అలాంటి ఆరోగ్యాన్ని పొందడానికి యోగా ద్వారా మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లో, వారి చేతల్లో ఉందని చెప్పేసి పతంజలి మహర్షి అందించిన ఈ యోగా మార్గాన్ని చాలా సింప్లిఫై చేసి ఈరోజు మనకు అందించడం జరిగింది. ఈ 21 రోజులు కనీసం చేస్తే ఒక మంచి అలవాటు, ఒక వ్యసనంగా మారాలి యోగా. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక 45 నిమిషాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే మిగతా డే అంతా కూడా వారి వారి విధుల్లో సక్రమైన బాధ్యతలు నిర్వహించవచ్చని యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా పతంజలి యోగపీఠ నుంచి మేమందరం కూడా పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల యోగా పోటీలు కానీ యోగా శిక్షణలు ఇస్తూ ముందుకెళ్తాం. రాష్ట్రానికి 2900 నూతన విద్యుత్ బస్సులు రాబోతున్నాయని ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు. వీటిలో 700 వాహనాలను పట్టణాలకు కేటాయించినట్లు చెప్పారు. మార్కాపురం బస్టాండును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అపరిశుభ్రత, దుకాణాల్లో అత్యధిక ధరల వసూలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సమస్యలను గాలికి వదిలేసిందని సురేష్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి సర్కార్ సానుకూలంగా ఉందని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బస్టాండ్లలో వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని, గెలుపోటములు ముఖ్యం కాదని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. శాంతి భద్రతలను కాపాడడంలో నిరంతరం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కోసం వారిలో ఉత్సాహాన్ని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పేరెడ్ గ్రౌండ్లో ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి ఆర్ముడ్ రిజర్వ్డ్ స్క్వాడ్ టీం, ఐటీ కోర్ 7 జట్లకు నిర్వహిస్తున్న ఎస్పీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటును జిల్లా ఎస్పీ ప్రారంభించి క్రికెట్ మ్యాచ్లను ఆసక్తిగా తిలకించారు. టోర్నమెంటులో పాల్గొంటున్న క్రీడాకారులను ఎస్పీ క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుణ్యం పెంపొందుతుందని ఎస్పీ అన్నారు. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది క్రీడలతో ఒత్తిడి నుంచి బయటపడవచ్చని అన్నారు. క్రికెట్ అంటే అది కేవలం క్రీడ మాత్రమే కాదని గ్రహించాలని, జట్టును స్ఫూర్తిమంతంగా నాయకత్వం లక్షణాలతో నడిపించడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాట పటిమ వంటి వాటిని పెంపొందించుకోవడానికి ఇది సహకరిస్తుందని అన్నారు. పోలీసులు ప్రజల సేవలో ఎప్పుడూ ముందుంటారని అన్నారు. అదే సమయంలో తమ వ్యక్తిగత ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలని, క్రికెట్ వంటి క్రీడలు మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయని అన్నారు. ఈ టోర్నమెంట్లో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి యశ్వంత్, నాగరాజు, శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రెండో స్థానంలో మన డిస్ట్రిక్ట్ టెక్నిక్
వెరీ గుడ్ తిరుపతి, గుడ్ బౌలింగ్, గుడ్ బ్యాటింగ్. మళ్ళీ నామరచన, వెరీ గుడ్ బౌలింగ్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి అద్భుతమైన బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. కేవలం 20 బంతుల్లో 50 రన్స్. ప్రకాశం జిల్లా పోలీస్కి క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా పోలీసింగ్లో బిజీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ మెన్ అందరూ కూడా కొంత కలిసి ఒక దగ్గర స్పోర్ట్స్ ఆడించాలి, వాళ్ళల్లో ఒక యూనిటీ రావాలి, ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇన్ని రోజులు కష్టపడుతున్నారు, గత సంవత్సరం రోజులుగా ఒక స్పోర్ట్స్ కానీ ఏం పెట్టలేదు. ఈరోజు అందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో 7 టీమ్స్ క్రికెట్ని ఈరోజు టీమ్స్గా చేయడం జరిగింది. కనిగిరి, దర్శి, మార్కాపూర్, ఒంగోలు, అలాగే ఏఆర్ టీము, అలాగే టెక్నాలజీ టీం ఒకటి ఉంది, అలాగే స్వాట్ పార్టీ, అలా డిఫరెంట్ టీమ్స్కి వీళ్ళందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. చక్కగా అందరూ కూడా డిఎస్పీలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈరోజు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. జాబ్ ఎంత ముఖ్యమో అలాగే లైఫ్లో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. అలాగే యాక్టివ్గా ఉండడానికి ఈరోజు అందరూ ఆఫీసర్లు కలవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఒక టీం లాగా ముందరకు వెళ్ళడానికి ఒక గేమ్లో మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంటు, అలాగే హ్యాపీనెస్తో పాటు ఒక టీమ్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ అన్నీ ఉంటాయి. అందుకని ఈరోజు ఈ కండక్ట్ చేయడం జరిగింది. అన్నీ ఈరోజు జిల్లా మొత్తం ఆఫీసర్స్ మొన్న చాలామంది రావడం జరిగింది. ఈరోజు చక్కగా ఐ హోప్ ఎవరిబడి ఎంజాయ్ ద గేమ్ అండ్ టీమ్ స్పిరిట్. ఇటీవల కొండేపి, పొన్నలూరు, జరుగుమల్లి ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలపై పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా నేరస్తులను కనుగొనేందుకు వెళ్లిన మర్రిపూడి ఎస్ఐ రమేష్కు సీసీ ఫుటేజీలు ఇవ్వకుండా అడ్డుకుని దౌర్జన్యం చేసిన వారిపై కేసు నమోదు చేశామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పొన్నలూరు మండలం నాగిరెడ్డిపల్లి, కొండేపి మండలం పెట్లూరు, జరుగుమల్లి మండలం కండ్రిక గ్రామాల్లో దేవాలయాల్లో గత నెల 26, 28 తేదీల్లో వరుస దొంగతనాలు జరిగాయని ఎస్పీ తెలిపారు. ఆ ప్రాంతాల్లో దేవాలయాల్లో దొంగలపడి దొంగతనం జరిగిన విషయంలో ఆ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని, దానిపై అధికారులు ఆదేశాలతో ఎస్ఐ రమేష్ జాలపాలెం వెళ్లి అక్కడ సీసీ ఫుటేజ్ ఉన్న షాపు వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ చూసి వెడతామని అడిగితే వారు నిరాకరించారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సొంత ఆస్తులైన ఒక అధికారి అడిగిన సందర్భంలో వారికి సంబంధించిన వివరాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని, అలా కాకుండా వారు షాపులోకి రానియకుండా అడ్డుకొని సోషల్ మీడియాలో పోలీసులే దాడి చేసినట్లు పోస్టు పెట్టారన్నారు. జాలపాలెం గ్రామానికి చెందిన మానవరెడ్డి కొండలరావు, బండి చంద్రమ్మలపై కేసు నమోదు చేశామని తెలిపారు. మానవరెడ్డి కొండలరావుపై రౌడీ షీటు ఉందని, అనేక కేసులు ఉన్నాయని, ఆయన వ్యక్తిగతంగా ఎస్ఐని చిన్నచూపు చూసే దానిలో భాగమే సీసీ ఫుటేజ్ ఇవ్వకుండా అలజడి సృష్టించారని అన్నారు. మానవరెడ్డి కొండలరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేశామని చెప్పారు. సోషల్ మీడియాలో జాలపాలెంలోని దుకాణాల్లో పోలీసులు చొరబడి దౌర్జన్యం చేసి సొత్తు చోరు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని, ఇది నమ్మశక్యం లేదని, దీని మీద విచారణ చేస్తున్నామని, పోలీసులు తప్పుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దొంగతనం జరిగిన సందర్భంలో సీసీ ఫుటేజ్ ద్వారా నేరస్తులను త్వరగా పట్టుకుని కేసులు తగ్గించుకుని నిందితులను పట్టుబడతారని, సొత్తు చోరీ స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో పోలీసులు వెళ్లి అడిగితే నిరాకరించి తమకు వేరే వారికైతే ఇస్తామని చెప్పడం అంటే ఇది కుల వివక్షత అని అన్నారు. జిల్లాలోని పౌరులు, వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఉందని ఎస్పీ తెలిపారు. సమావేశంలో కనిగిరి డీఎస్పీ సాయి యశ్వంత్, కొండేపి సిఐ సోమశేఖర్ పాల్గొన్నారు. అవును సార్, మీరు ఒక
అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది. ఫస్ట్ కొంత వ్యక్తుల ఇళ్ళలో దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది. అలాగే 27th నైట్ 28th ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో 2 టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి. ఆభరణాలు ఇవన్నీ కూడా హుండీ అన్ని దొంగతనాలు చేయడం జరిగింది. సో అందులో భాగంగా జరుగుమల్లి అలాగే మర్రిపూడి కొండెప్పి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ మర్రిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంని కూడా జాలపల్లం వైపు ఉన్నటువంటి రోడ్లో ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా, ప్రభుత్వం పెట్టినటువంటివి కానివ్వండి, పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి, అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది, అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయింటుందనే ఉద్దేశంతో జరుగుమిల్లి ఎస్ఐ అలాగే మర్రిపూడి ఎస్ఐ ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది. అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర, ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఇక్కడ సీసీ కెమెరా దొంగలేమన్నా ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్, ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది, మత విశ్వాసాలకు సంబంధించింది, దీన్ని ఎటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజ్ని పట్టుకోవాలి. అప్పటికే పబ్లిక్లో అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి. వాళ్ళని అడిగారు, ఇలా సీసీ ఫుటేజ్ ఉంది, ఇది కావాలి అంటే వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము, మా అన్న లేడు, మా అన్న ఇక్కడ లేరు, మేము ఇవ్వమని చెప్పారు. ఎందుకు చెప్పారనేది మనం చెప్తాను మీకు. నేను ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు, మీరు రావడానికి లేదు అని. బట్ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది. వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు. సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ. రౌడీ షీటర్ అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు 8 కేసులు ఉన్నాయి. ఇతను రౌడీ షీటర్, ఇతను మారంరెడ్డి కొండలరావు. ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు. ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు. ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు ఇద్దరు లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా, మాకు కావాల్సింది, మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఉపయోగపడేది తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు. ఒక దొంగలు పట్టుకోవాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రైవేట్దా గవర్నమెంట్ అనేది కాదు, ఉంది ఇన్ఫర్మేషన్ ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు. అదే నిషిద్ధ ప్రాంతం కాదు, అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు, వాళ్ళ బెడ్రూమ్లకు కానీ ఎక్కడా వెళ్ళలేదు. అది షాప్, అది ఒక కిరాణా కొట్టులో ఎటువంటి సీక్రెట్స్ ఏముండవు. వెళ్ళే టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని అతన్ని రానివ్వకుండా, అతన్ని లోపలికి అడుగు పెట్టకుండా, ఒక్కసారి చూడండి, ఇన్వెస్టిగేషన్లో అది దొరకదేమో అనే ఉద్దేశంతో తప్ప ఎటువంటి బ్యాడ్ దురుద్దేశంతో కానీ వెళ్ళలేదు. అది ప్రైవేట్ ప్లేస్ కూడా కాదు, అది ఈజ్ ఏ పబ్లిక్ ప్లేస్ లాంటిది. షాప్ అంటే ఈజ్ ఏ పబ్లిక్ ప్లేస్, అది ఎవరైనా వెళ్ళొచ్చు. దట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీ మీద వెళ్తుంటే ఆ స్త్రీ లోపలికి రానివ్వకుండా అతను తోయటం. అతను కూడా ఈ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్. అతను ఆ విధంగా తోయడం, డ్యూటీకి అడ్డగించడం ఇవన్నీ చేశారు. ఆ సందర్భంలో ఎస్ఐ లోపల ఇన్ఫర్మేషన్ రానివ్వకుండా ఆవిడ వెళ్ళిపోతున్న సందర్భంలో, ఇక డిస్ట్రాయ్ చేస్తున్న సందర్భంలో తోసినప్పుడు దాన్ని తప్పించుకునే ఆయన్ని నెట్టడం జరిగింది తప్ప ఎక్కడ దురుద్దేశంతో కానివ్వండి, ఉద్దేశపూర్వకంగా ఎటువంటి చర్య కాదది. అతను ఒక దళిత కులానికి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టరు, అతను డ్యూటీ చేసుకొనివ్వకుండా వీళ్ళు చేశారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతను మారంరెడ్డి కొండలరావు, ఇతని మీద ఇతను కండక్టర్గా పనిచేసేవాడు ఆర్టీసీలో. ఇతని ప్రవర్తన కారణంగా ఇతన్ని 2014 సంవత్సరం ఇతన్ని ఉద్యోగంలోంచి తీసేయడం జరిగింది. ఇతనికి జరుగుమిల్లి పోలీస్ స్టేషన్లో షీట్ నెంబర్ 14 రౌడీ షీటర్ ఉంది. ఇతను 2016లో ఒక కేసు, 4 కేసులు 2016లో ఉన్నాయి. అలాగే ఒక స్త్రీని ఇతను వెంబడించి ఆ అమ్మాయిని హరాస్ చేసినటువంటి కేసు ఉంది. అలాగే ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉంది ఇతని మీద.
అది లాస్ట్ అతని కన్విక్షన్ కూడా వచ్చింది, మళ్ళీ అతను అప్పీల్కి వెళ్ళారు. అలాగే కొన్ని అలిగేషన్స్ మాకు ఈరోజు మా దృష్టికి వచ్చాయి. అతను వాళ్ళ సొంత కూతురు వరుసయ్యే అమ్మాయితో ఇతను కొంత ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటైన్ చేసి అమ్మాయి పేరుతో ఒక ఆధార్ కార్డు లేదంటే రేషన్ కార్డు పొందాలని చెప్పి అది కూడా ఎంక్వైరీ జరిగిందని చెప్పి అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఇతను రెచ్చగొట్టి పోలీసుల్ని కెమెరాలో చిత్రీకరించే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బ్రీఫ్ చేసి అలాగే ఇవన్నీ కూడా రెచ్చగొట్టి డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఉద్యోగం చేయకుండా చేసినటువంటి రౌడీ షీటర్ ఇతని క్యారెక్టర్ ఇది. ఇతను గవర్నమెంట్ కూడా ఆర్టీసీ నుంచి కూడా ఇతన్ని రిమూవ్ చేయడం జరిగింది 2014లో. ఇంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఒక స్త్రీని దురుద్దేశపూర్వకంగా కానీ అలాగే ఉద్దేశపూర్వకంగా అవమానించాలని కానీ ఎటువంటి చర్య కాదు ఇది. ఇది ప్యూర్లీ ఉద్యోగంలో ప్రజలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి అతన్ని చాలాసార్లు అతన్ని అడ్డగించి లోపల రానివ్వకుండా తోసి మీరు చూశారు. అంతే తప్ప ఎటువంటి దీంట్లో దురుద్దేశం లేదు. ఇది కేసు కూడా కట్టడం జరిగింది. మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము, లోపలికి వెళ్తున్నాము, అది యూనిఫామ్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడారు, వాళ్ళు డిలీట్ చేస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ను. అది ఒక టెంపుల్ దొంగతనాలు, వేరే ఇంట్లో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. అది వ్యక్తిగతం కావచ్చు, అతను పర్సనల్ కావచ్చు, బట్ చట్ట ప్రకారం ఏ ఇన్ఫర్మేషన్ అయినా పోలీస్ ఆఫీసర్ అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత. అది డిలీట్ అయిపోతే ఆ కేసులో క్లూస్ పోతాయనే ఉద్దేశంతో వెళ్ళాడు తప్ప అక్కడ వేరే బ్యాడ్ ఉద్దేశం ఏం లేదు కదా అతనికి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నీరు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున గ్రామాల్లోని మంచినీటి చెరువులు, వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేసి పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో దోమల వ్యాప్తిని నివారించేందుకు ఫాగింగ్తో పాటు దోమల నివారణ మందులు పిచికారీ చేయాలని జేసీ సూచించారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఫ్రైడే డైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. అకాల వర్షాలకు ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రధానంగా నగర ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో జెడ్పీసీఈఓ చిరంజీవి, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంబంధించి వాటర్ నా రిక్వెస్ట్ ఏంటంటే మొన్న సిఎస్ఆర్ అందరికీ టెలికాన్ఫరెన్స్ స్పెషల్గా పెట్టారండి. దాంట్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే మనకి మాన్సూన్స్ అనేవి వచ్చినాయి. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి మన వచ్చినాయి, మీ అందరికీ అవగాహన ఉండాలనుకుంటున్నాను. సో దాని మీద వాటర్ పొల్యూషన్ అనేది జరిగేదానికి, కంటామినేషన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఇమీడియట్గా మనము పంచాయతీ సెక్రటరీలందరికీ ఎక్కడైతే మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో, ఇద్దర్ సింటెక్స్ ట్యాంక్స్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఏమున్నా సరే ఇమీడియట్గా క్లీనింగ్ చేయించాలా, క్లోరినేషన్ చేయించాలా, అది ప్రధానంగా అండి. రెండోది వచ్చేసరికి మనకి డిఎంఎండ్హెచ్ఓ గారి నుంచి సీజనల్ డిసీజెస్ అండి. సీజనల్ డిసీజెస్ మనకి బాగా ప్రబలే అవకాశం ఉంది. సో డెంగ్యూ కానీ, మలేరియా కానీ, జపనీస్ జేఈ కానీ, జిఈ కానీ ఇవన్నీ ప్రబలే అవకాశం మనకు ఉందండి. సో దయచేసి దానికి సంబంధించి స్ప్రేయింగ్ కానీ తర్వాత ఇతరత్ర యాక్టివిటీస్ మనం చేయాలి. ప్రతి మంగళవారం నాడు, శుక్రవారం నాడు మనము ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు లాంటివి మనం నిర్వహించాలి. అది మీ అందరి ఏఎన్ఎంలు కూడా మీరు సెన్సిటైజ్ చేయాలి. అట్లాగే డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా వాళ్ళ ఏఎన్ఎంలకి, వాళ్ళ ఫీల్డ్ లెవెల్ వాళ్ళకి అందరికీ సెన్సిటైజ్ చేస్తారు. సో ఇది కొంచెం మనం అలర్ట్గా ఉండాలండి. అట్లాగే ఈ వర్షాలు, అకాల వర్షాలు లేదా పుట్టుకతో వచ్చే వంకర కాళ్ళు, వంకర పాదాలు, కాళ్ళు వంకర పోవడం వారి కోసం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో బాల భవిత కేంద్రంలో ప్రత్యేకతలు అందించి వారికి న్యాయం చేయడం జరుగుతుందని ఆర్థోపెడిక్ డాక్టర్ పి అజయ్ తెలిపారు. జీజీహెచ్ సమావేశ మందిరంలో వరల్డ్ క్లబ్ ఫుడ్ డే సందర్భంగా చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పుట్టుకతో కాళ్ళు వంకరగా ఉండి వారికి ప్రత్యేక చికిత్స ద్వారా యథావిధిగా కాళ్ళు రావడం జరుగుతుందని డాక్టర్ అజయ్ తెలిపారు. ప్యూర్ ఇండియా విభాగం సహకారంతో బాల భవిత కేంద్రంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ గుర్తించి వారికి చికిత్స చేసిన తగ్గిన తర్వాత వారిని పంపించడం జరుగుతుందని అన్నారు.
చిన్నారుల తల్లిదండ్రులతో పాటు ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సదస్సు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ పిల్లల్లో ఉన్న అంగవైకల్యాన్ని గుర్తించి ఒంగోలులోని బాలభవిత కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ ప్రత్యేక విభాగంలో వారికి అవసరమైన అన్ని విభాగాలలో వైద్య సేవలు ఉంటాయని వాటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ అజయ్ అండి. ఇక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్ రిమ్స్ హాస్పిటల్ నందు పనిచేస్తున్నాను. మనకి ఇవాళ వరల్డ్ క్లబ్ డే అండి, అంటే క్లబ్ ఫుడ్ డే. అంటే ఏంటంటే కాళ్ళు పుట్టుకతో కాళ్ళు వంకరగా గ్రహణం అని అనేవాళ్ళు ఇంతకుముందు. కాళ్ళు వంకరగా పుట్టడం వాళ్ళకి మనకి ఈరోజు ప్రపంచం అంతా అవేర్నెస్, అంటే మనకి తల్లిదండ్రులకి అవేర్నెస్ జరుపుకునే రోజు. దానికి ఆ సందర్భంగా మనకి ఇక్కడంతా మనకి క్యూర్ ఇండియా అని మనకి ఇండియా లెవెల్లో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ పేరెంట్స్కి అంటే తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా వైద్యులకి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళ కాళ్ళ వంకరదనాన్ని సరిచేయడం కోసం వీళ్ళు క్యూర్ ఇండియా అనే ఆర్గనైజేషను సొంతంగా ముందుకొచ్చేసి అలాంటి పిల్లలందరికీ ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చేసి హాస్పిటల్కి తీసుకొచ్చేసి వాళ్ళకి నయమైనంత వరకు వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి తర్వాత నయమైన తర్వాత వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి కావాల్సిన బ్రేసెస్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఫ్రీగా. దానికి వాళ్ళకి డబ్బులు ఏమి తీసుకోకుండా ఫ్రీగా వాళ్ళకి ఆర్గనైజేషన్ క్యూర్ ఇండియా వాళ్ళే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వరల్డ్ క్లబ్ ఫుడ్ డే సందర్భంగా డేక్ సెంటర్, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉన్న డేక్ సెంటర్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దీనిలో భాగంగా క్లబ్ ఫుట్ అంటే అవిటి కాలు పుట్టుకతో ఏర్పడటం అంగవైకల్యం నుంచి తప్పించుకోవడం కోసము డేక్ సెంటర్ ఆధ్వర్యంలో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా క్యూర్ ఇండియా అనే సంస్థ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి మన పేషెంట్ల కోసము వాళ్ళ ఒక ఆర్టిఫిషియల్ కాళ్ళు లాంటి ఒక పరికరాలు తయారు చేసి కాళ్ళు బాగా వచ్చేదానికి, మామూలు పర్సన్గా నడవడానికి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ముందుకు పోవడానికి వాళ్ళు ఈ సంస్థ వారు ఈరోజు ఈ సందర్భంగా వచ్చున్నారు. వాళ్ళు మన పిల్లలందరికీ ఈ జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఐడెంటిఫై చేసిన పిల్లలందరికీ వాళ్ళకు ఈ రానున్న కొన్ని రోజుల్లో ఆ పరికరాలు అమర్చి బాగా చేసేదానికి ట్రై చేసి సో ఈ అంగవైకల్యం నుంచి విముక్తి కలిగేదానికి వాళ్ళ వంతున సో డిపార్ట్మెంట్ వారు, జనరల్ హాస్పిటల్ వాళ్ళు, డైక్ సెంటర్ వాళ్ళు కలిపి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని ఏఆర్ఎస్పీ పి అశోక్ బాబు అన్నారు. సిద్ధార్థ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు హైదరీ క్లబ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అకాడమీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లూరి మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు వక్తలు అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యతో పాటు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా వేసవి శిక్షణను పూర్తి చేసుకున్న వారికి కరాటే బెల్ట్, గ్రేడ్తో పాటు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సిద్ధార్థ కరాటే డు అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షులు గుండవరపు రాఘవరావు, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, సుజాత, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. సార్ ఈరోజు అనుకోని రీతిగా మన ఒంగోలులో ఉన్నటువంటి కరాటే అసోసియేషన్స్, అలాగే పెద్దలు మా మిత్రులు మురళి గారు, అలాగే మన మేడం గారు ఎస్ఎస్ నుంచి, అలాగే ఇంకా వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుర్తుపెట్టుకుని నాకు ఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ఆ తర్వాత పీటీఓ పోస్టింగ్ ఇచ్చిన సందర్భంగా ఒక చిన్న సత్కారం. ఇది చాలా పెద్దదని తలుస్తూ ఉన్నాను నేను. అదేవిధంగా స్పోర్ట్స్కు మీరు చదువుకున్న చదువుకి ప్లస్ అయ్యేటట్టుగా సర్టిఫికెట్స్, తర్వాత ఉద్యోగంలో కూడా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3% పెంచారు దాన్ని. అంతకుముందు 1-2 ఉండేది,
ఎక్కడో కనపడేవాడు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టి చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వారు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు డిప్రెస్ అవ్వకండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉండండి. కాకపోతే దాంట్లో మంచి మాస్టర్స్ని చూసుకోండి, మంచి సర్టిఫికేట్ వాల్యూ ఉందా లేదా చూసుకోండి. అదేదైనా అవసరమైతే మాలాంటి పెద్దలను ఎక్కడున్నా సరే అడగొచ్చు, ఖచ్చితంగా డిఫైన్ చేసి చెప్పేస్తాం. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే మీరు ప్రాక్టీస్ చేసే ప్రాక్టీస్ మీకు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు పనిచేస్తుంది, కాలేజ్ సీటు, తర్వాత ఉద్యోగం కూడా పనికొస్తుంది. ఈ పిల్లలకి కరాటే నేర్పడుతున్నారు. దీనికి బెల్ట్స్ గ్రేడింగ్ ఎగ్జామ్ పెట్టారు. ఇది ఫైనల్ డే. ఇది కరాటే అనేది ఇది ప్రాచీన యుద్ధ విద్య. ఇది జపాన్లో పడింది. దీన్ని మన ఒంగోలులో వచ్చేటప్పటికి సిద్ధార్థ కరాటే అకాడమీ మన మోహన్ రావు మాస్టారు, అటు పోలీస్ కాడి నుంచి ఇలా పిల్లల వరకు మొత్తం ఆయనే పట్టు వదల విక్రమార్కుల్లాగా ఆయనకు రెండో వ్యాపకం లేదు. మొదటి నుంచే కరాటే. దీన్ని నేర్చుకోవడం వల్ల పిల్లలకైతే ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, అలాగే ఫిట్గా ఉంటారు. రెండోది ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళు ప్రాక్టీస్ అప్పుడు మంచి నోరు తెరిచి టోన్తో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకి నోరు పెగులుతుంది, టోన్ గట్టిగా మాట్లాడగలుగుతారు. చాలామంది పిల్లలు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన మనకు కూడా వినపడతల్లా. అలాగే మాస్టర్ గారిని మేము అభినందిస్తున్నాం. ముఖ్య విషయం ఇక్కడ ప్రతిదానికి పిలవగానే వచ్చే మన అడిషనల్ ఎస్పీ, అంటే ఇప్పుడు ఎస్పీగా ప్రమోట్ అయిన మన అశోక్ బాబు గారిని మేమందరం చిన్న సత్కారంతో అభినందిస్తున్నాం. ఇక్కడైతే ఎవరైతే గెలుస్తూ ఉన్నారో, ఎవరైతే ముందుకెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాడి యొక్క సహాయ సహకారాలు ఉంటున్నాయి. అలానే పోలీస్ టీం కూడా అక్కడే నేను ట్రైనింగ్ కానీ మెలకువలు కానీ ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. మీరు ఏదైతే రైట్ వే కరాటే అసోసియేషన్ రైట్ వే ఉందో, స్పోర్ట్స్ కోటా దేనికైతే ఉందో స్పోర్ట్స్ కరాటే టు ఆంధ్రప్రదేశ్, దాని అనుబంధ సంస్థ ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్, వాటిల్లో మాత్రమే పిల్లల్ని జాయిన్ చేసి, అలానే స్కూల్ గేమ్స్ జరుగుతుంది, గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. స్కూల్ గేమ్స్లో అలానే డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుద్ది, స్టేట్ జరుగుద్ది, నేషనల్స్ జరుగుతుంది. నేషనల్లో కూడా మన జిల్లాకి భార్గవని మార్కాపురం స్టూడెంట్ ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర స్టూడెంట్ మెడల్, బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. వారి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంటెన్సివ్ కానీ అలానే రిజర్వేషన్ కానీ ఇవన్నీ వస్తాయి. రంగుల ఆర్ట్స్ గ్యాలరీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణ శిబిరంలో కూచిపూడి, హ్యాండ్ రైటింగ్, చిత్రలేఖనంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులతో ఒంగోలు గాంధీ పార్కులో ఆర్ట్స్ ఎగ్జిబిషన్తో పాటు సేల్స్ కూడా నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నిర్వాహకులు రంగుల సంధ్య, రంగుల వాసు సర్టిఫికేట్స్ అందజేశారు. నెల రోజుల పాటు దాదాపు 150 మంది చిన్నారులతో పాటు పెద్దవారు కూడా వేసవి శిబిరంలో చిత్రలేఖనం, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్, కూచిపూడి నృత్యం నేర్చుకున్నారని అన్నారు. నేర్చుకున్న శిక్షణను మిగతా సమయంలో మర్చిపోకుండా మళ్లీ దాన్ని కొనసాగిస్తే మంచి చిత్రకారులు అవుతారని తెలిపారు. 5 ఏళ్ల పాటు ప్రతి ఏడాది సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ క్యాంపుకు విశేషంగా ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగుల వాసు, సీనియర్ చిత్రకారుడు నాగజ్యోతి, వేల్పుల రాధ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు ఐదుండే ఇచ్చండి మేడం. సార్ ఇది చూడాలి మేడం. మేడం సార్ ఉండండి, చూస్తున్నారా? ఇచ్చండి మేడం. సమ్మర్ క్యాంప్లో రంగుల హాట్లో చేర్పించాము. బాగా నేర్చుకుంది, బాగా వేస్తుంది. ఓకే, చాలు. ఇంకా అన్ని డ్రాయింగ్ బాగా వేస్తుందండి. మేడం కూడా బాగా చెప్తుంది. మేము రంగుల ఆర్ట్స్లో జాయిన్ చేసాము. 1 మంత్ నుంచి పెన్సిల్ కార్వింగ్స్ కానీ, మూమెంట్స్ కానీ, చాలా షేడింగ్స్ కానీ బాగా రంగుల ఆర్ట్స్లో బాగా నేర్పించారు. 1 మంత్ యాక్చువల్గా జాయిన్ అయింది కూడా. బాగా నేర్చుకుంది మా పాప. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు షన్విత. మేడం బాగా నేర్పించింది. ఈరోజు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకని నేను ఇలాంటి డ్రాయింగ్స్ వేస్తాను.
బట్ ఈ నవేడేస్ ఏంటంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్కి ఒక గుడ్ సైన్ అనమాట. సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఇంప్లిమెంట్ దట్ హ్యాండ్ రైటింగ్ ఇన్ దేర్ లైఫ్స్ అనమాట. సో దట్స్ వై ఎవ్రీ స్టూడెంట్ విల్ టీచ్ అలాంగ్ ఎవ్రీబడి. బాగా నేర్చుకున్నారు వాళ్ళ వంతు. చాలా చేంజ్ అయింది కూడా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా. మా ఎవ్రీబడి షో యువర్ హ్యాండ్ రైటింగ్. సో ఎవ్రీబడి లుసిడా హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నారు సార్. నేను వాళ్ళకి లుసిడా హ్యాండ్ రైటింగ్ నేర్పించాను. సో నా వంతు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాళ్ళందరికీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. నేను 8th క్లాస్. ఇది May 7th ఇక్కడ రంగులా వచ్చిందని తెలుసుకొని చేరాను. ఈ పెయింటింగ్ నేర్చుకున్నా. పెయింటింగ్స్, అక్రిలిక్ పెయింట్స్, క్యాన్వాస్, షేడింగ్ అవంతా నేర్చుకున్నా. మా పాప మేఘ ఇషిత 8th క్లాస్ చదువుతుంది. ఇక్కడ సమ్మర్ క్యాంప్ రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో ఉందని తెలిసి జాయిన్ చేశాము. అక్కడ చేర్చడం వల్ల ఈ కలర్ షేడింగ్స్ కానీ అన్నీ కూడా మేడం చాలా బాగా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. తనలో కూడా స్కిల్స్ కూడా చాలా పెరిగాయి ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత. తన టాలెంట్ని కూడా ప్రూవ్ చేసుకుంది. మేడం బాగా నేర్పిస్తారని చెప్పి ఆల్రెడీ నాకు తెలుసు, అందుకని చెప్పి చేరాను అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది నాకు పెయింటింగ్, డ్రాయింగ్ అంటే, అందుకని చెప్పి చేరాను. ఇక్కడ షేడింగ్స్, నార్మల్ పెయింటింగ్, డ్రాయింగ్ అండ్ ఇంకా చాలా సీనరీ పెయింటింగ్స్ అట్లా చాలా నేర్చుకున్నాను. మా పాప పేరు మోక్ష. రంగుల ఆర్ట్స్లో 1 month బ్యాక్ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయింది. నేర్చుకుంది, బాగా నేర్చుకుంది. పెయింటింగ్ అవి, క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. పెయింటింగ్ మాత్రం చాలా బాగా నేర్చుకుంది. థ్యాంక్ యూ. మా రంగుల ఆర్ట్స్ క్యాంప్ May 1st స్టార్ట్ చేసామండి. May 31st క్లోజింగ్. దీని క్లోజింగ్ సందర్భంగా మేము ఈరోజు June 1st, June 2nd ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశాము మన రంగారాయుడు చెరువు గాంధీ పార్క్లో. సో దీనికి మన కమిషనర్ గారిని గెస్ట్గా ఇన్వైట్ చేశాము. ఆయన చేతుల మీదుగా మేము సర్టిఫికెట్స్ ఇష్యూ చేద్దామని. అంతేకాకుండా వీరి ఆర్ట్స్ని అందరు పబ్లిక్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకునే అవకాశాన్ని కల్పిద్దామన్నట్టుగా ఇక్కడ గాంధీ పార్క్లో మేము ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశాము. సో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ క్విజ్ విద్యా సంస్థలు గర్వపడేలా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు 928 మంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికై స్వశక్తితో వారి కాళ్ల మీద నిలబడే విధంగా ఉద్యోగాలు సాధించడం తమ విద్యా సంస్థకే నిజంగా గర్వకారణమని క్విజ్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ శ్రీ గాయత్రి అన్నారు. ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అత్యంత అద్భుతంగా సాగింది. ముందుగా ప్లేస్మెంట్ సాధించిన క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు కళాశాల ప్రధాన ద్వారం నుండి ఘనంగా పూలతో స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సక్సెస్ మీట్లో వక్తలు మాట్లాడుతూ కష్టపడితే ఏదైనా సాధించవచ్చనే దానికి తమ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ప్లేస్మెంట్ విజయోత్సవమే కారణమని అన్నారు. తల్లిదండ్రులు ఏవైతే ఆశించారో దానికి అనుగుణంగా క్విజ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం కళాశాల యాజమాన్యానికి గర్వకారణమని అన్నారు. సాధించిన ఉద్యోగాలలో దినదిన ప్రవర్ధమానమవుతూ అంచెలంచెలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు మెమెంటోలు బహుకరించారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ సాధించిన పలువురు విద్యార్థులు తమ అనుభూతిని పంచుకున్నారు. కార్యక్రమంలో ట్రినెట్ జీసీసీ హైదరాబాద్ శుభ్ నివాస్, అరుణ్ కుమార్, డిఏ జెడ్ఎన్ హైదరాబాద్ ఏ భరత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ ఎన్ శ్రీచిత్ర, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. కాన్పూర్ నుంచి అప్పుడు బీటెక్ ఎంటెక్ చేశారు. తర్వాత తను ఐబీఎంలో ఒక 15 years వర్క్ చేశారు. తర్వాత ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో, ఓ బ్రాడ్ కంపెనీలో బిగ్ పొజిషన్లో ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడాను. మీ కరికులం గురించే ఒకసారి డిస్కస్ చేసి ఈ విధంగా వెళ్తున్నాం. నెక్స్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ అలాగే మిగిలిన కోర్సెస్ ఇంకేదైనా స్టూడెంట్స్కి నేర్చుకోవాలని చెప్పనా. తను అడిగింది ఏంటంటే ఎప్పుడు స్టూడెంట్స్ని లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, టూల్ ఏదైనా కావచ్చు, మారుతూనే ఉంటుంది. నేను ఈవెన్ 20 years తర్వాత ఇప్పుడు కూడా డైలీ మినిమం 1 year అయినా కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో అల్గారిథమ్స్ అవన్నీ అర్థం అవుతుంటాయి. ఆటోమేటిక్గా ఎప్పుడు ఒక కొత్త టెక్నాలజీ అట్లీస్ట్ 6 months ఒకసారైనా మీ రెజ్యూమే వెయిట్ పెరగాలి. Today we come together to celebrate
a truly momentous milestone in the lives of our dream students. Successful transition from education to employment, from learning to leading. First and foremost, let me congratulate all our graduating students who have secured placements and now are stepping into professional world with confidence. Your success marks not just the beginning of your career, but also the culmination of your consistent efforts, unwavering focus, and sheer determination. In an era where competition is at its peak and job opportunities are very, very less, you have emerged this victorious. This is an indeed remarkable achievement achieved by students of KISS College of Engineering and Technology. Getting the placements, giving you the proper education is a big production. Think like that this is a movie production or it's a symphony. There are so many people involved in your success. Of course, you did the hard work, but somebody gave you the platform, they gave you the direction, they trusted you, they believed in you, they spent on you, and here your parents have spent on you, your mentors from first year onwards to the fourth year. I guess for every single student, at least 150 faculty members must have played a role in the production of this success. Starting from humanities and sciences to the fourth year. Even when your attendance is lagging, somebody was reminding you that you have to attend. గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని అద్దంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దంకి బస్టాండ్ సెంటర్లో గంజాయి మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలను, తల్లిదండ్రులను వారి ప్రవర్తన గుర్తించి గమనిస్తుండాలన్నారు. గంజాయి మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సమాచారం తెలిసిన ఎడల టోల్ ఫ్రీ నెంబర్ 1072కు సమాచారం అందించాలని అన్నారు. యువత ఇటీవల కాలంలో గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నట్టు తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలను సేవించినా, రవాణా చేసినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి రూపొందించిన కరపత్రాలను సిఐ ఆవిష్కరించారు. దయచేసి ఎవరైనా మీ ప్రాంతంలో కానీ, మీ ఇళ్ళ దగ్గర కానీ, మీకు తెలిసిన ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ డ్రగ్స్ కానీ అలవాటు పడి వారు జీవితాన్ని పాడు చేసుకుంటున్న క్రమంలో గమనించినట్టయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972 నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే వారు కొంచెం చర్యలు తీసుకుంటారు. అటువంటి వారికి కూడా మన జిల్లాలోనే చిన్నగంజ దగ్గర ఎడిక్షన్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లో వారికి చికిత్స కానీ కౌన్సిలింగ్ కానీ నిర్వహించి ఆ డ్రగ్స్ బారి పడకుండా వారిని ఆ డ్రగ్స్ బారి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి ఎవరైనా అలాంటి వారు ఉంటే 1972 నెంబర్ టోల్ నెంబర్కి కాల్ చేసి వారి సమాచారం కలిగితే వారికి ఈ డిపార్ట్మెంట్ సైడ్ లీగల్ సంస్థ తరఫున ఎడిక్షన్ ద్వారా వారి కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. గమనించగలరు. డ్రగ్స్ అనేది అలవాటు పడకూడదండి. పడితే ఆ జీవితం పడాల్సి ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులకు విజ్ఞప్తి, మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నా లేదా పనులు చేయడానికి వెళ్తున్నా ఏం చేస్తున్నారు, వాళ్ళ విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా గమనించుకుంటున్నారు. గంజాయి కానీ ఇంకా డ్రగ్స్ మాదక ద్రవ్యాలు కానీ అలవాటు చాలా కష్టతరంగా ఉంది. వాళ్ళ జీవితం ఇబ్బంది దయచేసి తల్లిదండ్రులు కూడా పిల్లల మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక ఎలా ఉంది, వారు ఏం పనులు చేస్తున్నారు. ఆమె సాధారణ గృహిణి. భర్త ఉద్యోగి కావడంతో ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా తనకిష్టమైన పెయింటింగ్ కళలో మెలకువలు నేర్చుకోవాలని ఆసక్తి చూపింది. అప్పుడప్పుడు సరదాగా వేసిన బొమ్మలు కాకుండా ఇంకా తర్ఫీదు పొంది మంచి చిత్రకారిణిగా ఎదగాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది. ఒంగోలు రంగుల ఆర్ట్స్ గ్యాలరీలో శిక్షణ తీసుకున్న మంచి చిత్రకారిణిగా ఎదిగింది. ఒంగోలుకు చెందిన వేల్పుల రాధాకు చిన్నతనం నుంచి బొమ్మలు వేయడం చాలా సరదా. అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడల్లా బొమ్మలు వేయడం తన హాబీ. వివాహం అనంతరం కుటుంబ బాధ్యతలతో పాటు చిత్రకళపై మక్కువ పెరుగుతూ వచ్చింది. ఈ సందర్భంగా ఒంగోలులో పెయింటింగ్లో శిక్షణ ఇచ్చే రంగుల ఆర్ట్ గ్యాలరీలో చేరింది. 7 ఏళ్ల పాటు బొమ్మలు వేయడంతో పాటు కలర్స్ ఏ విధంగా వాడాలో శిక్షణ పొందింది. అనుకున్నట్టుగానే తను ఎంచుకున్న రంగంలో పరిణతి సాధించింది. అద్భుతమైన పెయింటింగులు వేస్తూ రాష్ట్రంలో 2-3 చోట్ల జరిగిన ఎగ్జిబిషన్లో తన పెయింటింగ్స్ను కూడా ప్రదర్శించింది. పెయింటింగ్ అంటే తనకు ప్రాణమని, ఏదైనా వివాహాలు జరిగితే తన పెయింటింగులనే గిఫ్టులుగా ఇస్తానని తెలిపింది. కొన్ని ఎగ్జిబిషన్లో
తన పెయింటింగులు అమ్ముడుపోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. పెయింటింగ్లో తనకు ఎంతో సపోర్ట్ ఇస్తున్న భర్త, మామ, కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన గురువు రంగుల సంధ్య మేలును మర్చిపోలేనని అన్నారు. నా పేరు రాధాకిరణ్మయ్యి. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. చిన్నప్పుడు బుక్స్ మీద అలాగా చిన్న చిన్న బొమ్మలు అలా వేసుకునేదాన్ని. సరే పెళ్ళయ్యి యాక్చువల్గా తాడపల్లిగూడెం మాది. మ్యారేజ్ అయిపోయాక ఒంగోలు వచ్చాను. వేరే ఫ్రెండ్ ద్వారా ఇక్కడ రంగుల ఆర్ట్ గ్యాలరీలో సంజయ్ గారు పెయింటింగ్ నేర్పిస్తున్నారని చెప్పగా విని తన దగ్గరికి వచ్చి నేను 7 ఇయర్స్గా తన దగ్గర శిక్షణ నేర్చుకుంటున్నానండి. నాకు డాట్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, యాక్రిలిక్ కలర్స్తో వేస్తాను. అన్ని రకాలుగా అన్ని పెయింటింగ్స్ వేస్తానండి. మీ పెయింటింగ్లు ఎప్పుడైనా ఎగ్జిబిషన్లో పెట్టడం కానీ అవి అమ్ముడుపోవడం కానీ అట్లా జరిగింది? పెట్టానండి. ఒక 4-5 ఎగ్జిబిషన్లో మొన్న రీసెంట్గా రాజమండ్రి కూడా వెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టాను. అక్కడ ఒక 4 పెయింటింగ్స్ చాలా బాగా మెచ్చుకున్నారు. ఒక 4 పెయింటింగ్స్ అమ్ముడుపోయినాయి నావి. ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంటుంది? ఏంటంటే ఏంటి పెయింటింగ్ పొదుగులు ఇదేనా అనుకుంటారా? అక్కడే రిజెక్ట్ చేయడం కానీ అట్లా అలా లేదండి. మా హస్బెండ్ చాలా నాకు సపోర్ట్ చేస్తారు. మా మావయ్య గారు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఇబ్బందే లేదు నాకు. ఇద్దరు ఇష్టపడే మావయ్య తీసుకెళ్తారు, మావయ్య తీసుకొస్తారు నాకు పెయింటింగ్ క్లాసెస్ నుంచి. ఇది ఓన్లీ హాబీగానే ఉంచుకున్నారా లేకపోతే ఏమన్నా ఇంకొంచెం ప్రొఫెషన్గా చేయాలనేది ఆలోచన ఏమైనా ఉందా మీకు? ప్రస్తుతానికి హాబీయేనండి. ఇంకా అవి ఏమీ ఆలోచించుకోలేదు నేను. జనరల్గా పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు. పెళ్ళిళ్ళకి మీరు గిఫ్ట్లు కొనిస్తారా? మీ పెయింట్లు ఏమన్నా గిఫ్ట్లుగా ఇస్తారా? వాళ్ళు గిఫ్ట్లుగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది ఇచ్చానండి. ఒక 4 ఫంక్షన్లకి నా పెయింటింగ్ వేసి ఇచ్చాను. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. నాకు వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. ఆయన చూసి చాలా బాగుంది రాదా అంటే నాకు అదొక రకమైన హ్యాపీనెస్. నా పెయింటింగ్ వాళ్ళకి నా చేతులతో వేసి ఇచ్చాను అనేది నాకు చాలా హ్యాపీ. మీరేమైనా ఎవరికైనా శిక్షణ ఇవ్వడం జరిగిందా? ఇట్లా జరుగుతుందా? ప్రస్తుతానికి లేదండి. లేదు. ఎలా మీరు చిత్రకారునిగా ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చిత్రకారునిగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మనశ్శాంతి ఉంటుంది. ఫస్ట్ చాలా పీస్ఫుల్గా మైండ్ అది వేస్తుంటుంటే అసలు ఆ లోకానికే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకెవరి చుట్టుపక్కల ఎవరు కనిపించరు నాకు. అదే అండి. మీరు గీసిన చిత్రాల్లో ఏదైతే మీకు ఇష్టం? నాకు ఇష్టము రాజ్పుట్ పెయింటింగ్ అని ఒక అమ్మాయి పెయింటింగ్ నాకు చాలా ఇష్టం. నా పెయింటింగ్స్లో తను నియర్లీ 5-6 ఇయర్స్ నుండి ఎబో నుండే వస్తున్నారండి. తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా పెయింటింగ్స్ వేయడం. ఒక చిన్న మండల ఆర్ట్ నేర్చుకుందాం అన్నట్టుగా వచ్చారు. కానీ 1 by 1 తనకి ఇష్టపడి ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి తను టైంని కూడా కేటాయిస్తున్నారు. అండ్ చాలా ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నారు. ఇంకా తను ఇంట్లో పిల్లల్ని కానివ్వండి అంతా మేనేజ్ చేసుకుంటూ రావడం ఒక ఉమెన్గా నాకు చాలా హ్యాపీ ఇస్తుంది. ఉమెన్స్ నియర్లీ 15 మెంబర్స్ ఉంటారండి. కాకపోతే యాక్టివ్గా ఉండేవాళ్ళు 4-5 మెంబర్స్ ఉంటారు. ఇలా ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఎగ్జిబిషన్స్కి అండ్ న్యూస్ పేపర్స్ కానివ్వండి ఇది బుక్స్కి మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మన 64 అట్లాంటి బుక్స్ ప్రింట్ చేసినప్పుడు డెఫినెట్లీ మన ఒంగోలు నుండి ఉమెన్స్ని అడుగుతుంటారు ఆర్టిస్టులని. సో వాళ్ళకి నేను వీళ్ళని ప్రిఫర్ చేయడం, వీళ్ళని కూడా ఆర్టిస్టులుగా పంపించడం అట్లా వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే కాంపిటీషన్స్కి కానివ్వండి ఎగ్జిబిషన్స్ కానివ్వండి స్వతహాగా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. వాళ్ళ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ప్రత్యేకించి వాళ్ళని ఎవరైనా అప్రిషియేట్ చేసినప్పుడు వాళ్ళ పడే ఆనందం కంటే నేను ఎక్కువగా ఆనందపడుతుంటాను. హోంశాఖ మంత్రి అనిత తెనాలి దళిత యువకులపై పోలీసు అధికారులు చేసిన రాజ్యహింసపై కూటమి ప్రభుత్వం చేసిన కుట్రపూరిత వ్యాఖ్యల పట్ల విరుద్ధ రాజ్యాంగ వ్యతిరేకమని నీలం నాగేంద్రరావు మండిపడ్డారు. అద్దంకి అంబేద్కర్ భవనం నుండి పట్టణంలో తెనాలి దళిత యువకులపై జరిపిన దమనకాండపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు. తెనాలి దళిత యువకులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కుట్రపూర్వకంగా జరిపించిన పోలీస్ అనాగరిక దాడి జరిపించారని నాగేంద్రరావు అన్నారు. చిరంజీవి అనే విశ్వాసమైన పోలీస్ కానిస్టేబుల్తో ఫిర్యాదు తీసుకుని పోలీసు మామూళ్ల కోసం వేధించి దళిత ముస్లిం యువకులపై 2 టౌన్ సిఐ
రాములు నాయక్ 3 టౌన్ సిఐ రమేష్ బాబు శిక్ష వేశారన్నారు. కార్యక్రమంలో యానాది సేవా సమితి నాయకులు పోలా జీవరత్నం, ఆదినారాయణ, ఎంఆర్పిఎస్ నాయకులు యోహాన్, అంబేద్కర్ పోరాట వేదిక కన్వీనర్ ఎర్రమాల శ్రీనివాసరావు, గడ్డటి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో 2 ఎస్సీ యువకులు, ఒక ముస్లిం మైనార్టీ యువకుల మీద తెనాలి 2 టౌన్ సిఐ 3 టౌన్ సిఐ ఇద్దరు కూడా నడి రోడ్డుపై వాళ్ళని కూర్చోబెట్టి డిగ్రీతో కొట్టడం, వాళ్ళే శిక్షించడం అనేది చాలా అమానవీయ విషయం. ఎవరైతే వీళ్ళ మీద ఒకతని మీద 8 కేసులు, ఇంకొక అతని మీద 10 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కేసులన్నీ కూడా వాళ్ళు ఏదో వివాదంగా ఫ్రెండ్షిప్ మధ్య వచ్చిన గొడవలు, అలాగే చిన్న చిన్న గొడవలను కూడా అవి కోర్టులు కూడా ఎప్పుడో కొట్టేసినాయి. 2 టౌన్ సిఐలు రాములు నాయక్ మరియు రమేష్ బాబు అనేవాళ్ళు తెనాల్లో రౌడీ షీటర్ల పేరుతో తెనాలి ఐతా నగర్ వద్ద నడి రోడ్డుపై బహిరంగంగా లాఠీ చార్జ్ చేసి దాడి చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారు. అదేమంటే వాళ్ళు గతంలో కానిస్టేబుల్ మీద అత్యాయత్నం చేశారన్నారు. కానీ ఆ అత్యాయత్నం చేసిన ఆధారాలు లేవు. ఒకవేళ అత్యాయత్నం చేస్తే అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టారు. పోలీసులకు శిక్షించే అధికారం లేదు, కోర్టు శిక్షించాలి. కానీ పోలీసులు కాదు కదా, బహిరంగంగా. అంటే తెలుగుదేశం అంటే తాలిబాన్ అంటే ముస్లిం కంట్రీస్లో వాళ్ళు బహిరంగ ఉరి శిక్ష చేస్తారు. అవినీతికి పాల్పడినా, ఊరిని అత్యాచారం చేసినా బహిరంగ ఉరి చేస్తారు. బహిరంగ శిక్షలు ఉంటాయి. భారతదేశంలో శిక్షలు లేవు. హోంమంత్రి అనిత గారు ఇటీవల ఒంగోలులో వీరయ్య చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని, యువ నాయకుడిని చంపితే అర్ధరాత్రి ఒకటో ఒంగోలు వచ్చారు. కానీ వాళ్ళ ఊరిని హంతకులు మొత్తం కూడా గ్రహాంతకులు కూడా ఉన్నారు. వాళ్ళ ఊరిని కూడా నడి రోడ్డు మీద కొట్ల, అమ్మలపూడి తీసుకెళ్ళి కొట్టలేదు, ఒంగోలు కూడా నడి రోడ్డు మీద కూడా కొట్ల. గౌరవప్రదంగా ముసుగులు వేసి ఇప్పుడు ముఖాలు కూడా చూపించకుండా గౌరవంగా రాజ్యసభ మెంబర్లాగా వాళ్ళని మీడియాకు చూపించారు. కానీ వాళ్ళ ముఖాలు కూడా చూపించారు. అంటే చట్టం అని చెప్తున్నారు. అంటే ఈ చట్టం తెనాలి విషయంలో అమలు కాదా? తెనాలి విషయంలో కూడా అమలు అవుతుంది కదా. చట్టం అందరికీ ఒక సమానమే కదా. గంజాయి తాగుతున్నామని అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు. గంజాయి ఈ విశాఖపట్నం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంది కంట్రోల్ చేయలేని హోంమంత్రి రాజీనామా చేయాలి. గంజాయి ఆంధ్ర రాష్ట్రంలోకి ఎలా వస్తుంది? డి న్యూస్లో నేటి మాట. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు. ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది? డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.